హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనకాలజిస్ట్, ఆబ్స్టెట్రిషియన్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. ఈరోజు నేను మీకు మరో టాపిక్తో ముందుకు వస్తున్నాను. అదే ప్రెగ్నెన్సీ చాయిస్, అంటే మీరు డెలివరీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో డిస్కస్ చేస్తాను. ఫస్ట్లోనే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న ముందే మీరు ఒక ఐడియా పెట్టుకోవాలి. ఆ ఐడియాస్ గురించి నేను మీతో ఈరోజు డిస్కస్ చేస్తాను. అది ఏంటంటే, మీరు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక ఫస్ట్ డాక్టర్ సెలెక్షన్, అంటే మీకు అందుబాటులో ఉన్న ఒక గైనకాలజిస్ట్ని సెలెక్ట్ చేసుకోండి. డెలివరీకి మనకు ఇప్పుడు మీది ప్రెగ్నెన్సీ కాబట్టి ప్రెగ్నెన్సీ సంబంధించిన డాక్టర్స్ ఎవరంటే గైనకాలజిస్ట్స్. ఆ గైనకాలజిస్ట్ని సెలెక్ట్ చేసుకోండి. అలానే డెలివరీ అయ్యాక కూడా మీకు అందుబాటులో ఉన్న పీడియాట్రిషియన్ కూడా ముందే మీరు సెలెక్ట్ చేసి పెట్టుకోండి. మీకు నచ్చిన గైనకాలజిస్ట్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల వాళ్ళ ప్రెగ్నెన్సీలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేదంతా ఆ డాక్టర్ గారు మీతో డిస్కస్ చేస్తారు. అలాగా డెలివరీకి అంటే 9th మంత్ వచ్చాక డెలివరీ ప్లాన్ చేసుకుంటారు కదా. ఇప్పుడు ఈ డెలివరీ ప్లానింగ్ గురించి కూడా మీతో డిస్కస్ చేస్తాను. ఈ డెలివరీకి పెయిన్స్కి వచ్చాక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాక మీరు డిసైడ్ చేసుకోవచ్చు. అంటే మీ డాక్టర్తో డిసైడ్ చేసుకుని పెయిన్స్ వచ్చినప్పుడు మీరు నడవచ్చా లేదా అనేది మీ డాక్టర్తో సలహా తీసుకోండి. దాంతోపాటు ఫ్లూయిడ్ ఇంటేక్, అంటే ఫుడ్ తీసుకునే విషయంలో కూడా మీరు డాక్టర్తో డిస్కస్ చేసుకోండి. అంటే ఫుడ్ ఇంటేక్ అంటే చాలా వరకు ప్రెగ్నెన్సీ లేబర్ పెయిన్ స్టార్ట్ అయ్యాక వాళ్ళకి వామిటింగ్స్ అనేది వస్తుంటుంది. అలాంటప్పుడు మనం ఫుడ్ తీసుకుంటే, అంటే సాలిడ్ డైట్ తీసుకుంటే మీకు వామిటింగ్స్ వల్ల మీకు కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంటుంది. కాబట్టి మీరు లిక్విడ్ డైట్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. అంటే వాటర్ తీసుకోవడం కానీ, జ్యూస్ తాగడం కానీ, లేకపోతే మిల్క్ తాగడం కానీ, ఇలా లిక్విడ్ డైట్ తీసుకోవడం మీరు పాటించవచ్చు. దాంతోపాటు అటెండెన్స్, పక్కన మీతో పాటు డెలివరీకి ఎవరు వస్తారో ముందే డిసైడ్ చేసి పెట్టుకోండి. అంటే మీతో పాటు వచ్చేవాళ్ళు మీకు సపోర్ట్గా ఉండాలి, అంటే భయపెట్టుకుంటా ఇప్పుడు కాబట్టి మీతో పాటు ఉన్నవాళ్ళు మీకు బాగా సపోర్ట్గా ఉన్న వాళ్ళని అటెండెన్స్ ప్రిఫర్ చేసుకోండి. దాంతోపాటు మీరు పెయిన్, అంటే కొంతమందికి పెయిన్స్ తట్టుకోలేరు, అట్లాంటి వాళ్ళకి మీ డాక్టర్తో సలహా తీసుకొని పెయిన్లెస్ లేబర్, అంటే ఎపిడ్యూరల్ అనాల్జీషియా, అంటే వెన్నుపూసకి ఇంజెక్షన్ ఇస్తారు. అంటే మీకు వచ్చే పెయిన్స్ మీకు తెలీదు, కానీ బేబీ మాత్రం డిసెంట్ అనేది, డెలివరీ అయ్యేది మాత్రం మామూలుగానే జరుగుతుంది. కాకపోతే కొద్దిగా లేట్ అవుతుంది. నార్మల్ పెయిన్స్తో ఉన్న లేబర్తో పోలిస్తే పెయిన్లెస్ లేబర్ అనేది కొద్దిగా డిలేగా ఉంటుంది. అది కూడా మీరు డిసైడ్ చేసుకుని ఒక్కసారి మీ డాక్టర్తో ఎపిడ్యూరల్ అనాల్జీషియా, అంటే పెయిన్లెస్ లేబర్ ఏమన్నా కావాలన్నా కానీ మీరు అది ముందే డిస్కస్ చేసుకోండి. ఇంకా డెలివరీ సమయంలో తీసుకోవాల్సింది, మీరు ముందే జాగ్రత్త పడాల్సింది, డెలివరీ టైంలో మేము ఎపిసియాటమీ అంటాము. అంటే ఎపిసియాటమీ అంటే చిన్న బెడ్ వచ్చే మార్గాన్ని కొద్దిగా ఎపిసియాటమీ ఇచ్చి, అంటే చిన్న కత్తిరిగా కట్ చేసి కొద్దిగా చేలో బెడ్ వచ్చే ద్వారాన్ని కొద్దిగా పెద్ద చేస్తాము. దాన్ని ఎపిసియాటమీ అంటాము. ఇది అందరికీ ఇవ్వాలని కంపల్సరీ ఏం కాదు. అప్పుడు వచ్చి మేము ఆ టైంకి డెలివరీ టైంకి మేము డాక్టర్గా దాన్ని డిసైడ్ చేస్తాము. చాలా వరకు సెకండ్ డెలివరీస్కి ఎపిసియాటమీ, ఫస్ట్ డెలివరీస్కే ఎపిసియాటమీ ఇస్తాము. అది కూడా మీ డాక్టర్తో డిస్కస్ చేసుకుని ఎపిసియాటమీ ఇవ్వాలా వద్దా కూడా మీరు ఒకసారి మీ డాక్టర్ సలహా తీసుకోండి. ఇంకా పార్ట్నర్, మీ హస్బెండ్ ఆ డెలివరీ సమయంలో మీకు ఒక సపోర్ట్ కావాలంటే డాక్టర్ని అడిగి మీ హస్బెండ్ కూడా అలౌ చేసుకుని పక్కన మీ సపోర్ట్ కోసం మీ హస్బెండ్ కూడా పెట్టుకునే విధంగా ట్రై చేయండి. దాంతోపాటు డెలివరీ అయిన తర్వాత కొంతమందికి స్టెమ్ సెల్స్ కోసము కార్డ్ని స్టోర్ చేసుకుంటారు. అది కూడా ఒకసారి మీకు అవసరం అయితే మీ డాక్టర్ సలహా తీసుకుని ఏమన్నా కార్డ్ బ్లడ్ స్టోర్ చేసుకుని ఫ్యూచర్లో స్టెమ్ సెల్స్ ప్రిజర్వ్ చేసేదానికి ఆ కార్డ్ బ్లడ్ కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డెలివరీ అయిపోయిన తర్వాత బేబీని మీరు తీసుకోండి, మీ చెస్ట్ మీద పెట్టుకోండి బేబీని. ఫస్ట్ డెలివరీ కాగానే బేబీకి బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వండి. బేబీ డెలివరీ అయిన తర్వాత మీరు ఒకసారి డాక్టర్ గారికి పిల్లల డాక్టర్ చూపించి తగిన టైంలో బిడ్డకి టీకాలు వేయించడం. ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్, అంటే బేబీ డెలివరీ దాకా చెప్పినట్టు బేబీ డెలివరీ కాగానే వెంటనే బేబీకి మీ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం. ఈ డబ్బా పాలు, పోతపాలు అలాంటివి అవాయిడ్ చేయండి. బిడ్డకి టైంకి ఇమ్యునైజేషన్ చేసుకోవాల్సి వస్తుంది. దాంతోపాటు మీకు డెలివరీకి వచ్చినప్పుడు తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డు, ఒక మెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబర్ ఖచ్చితంగా క్రియేట్ చేసి పెట్టుకోండి. మెయిల్ ఐడి ఖచ్చితంగా క్రియేట్ చేసి పెట్టుకోండి. ఫోన్ నెంబరు ఉండాలి. ఈ ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి ఇవ్వడం వల్ల మీ మెయిల్ ఐడికే మీ బర్త్ సర్టిఫికేట్ వచ్చే అవకాశాలు ఉంటుంది.
ఇది వాళ్ళ టాపిక్. మరిన్ని టాపిక్స్ కోసం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.